ఏం చేసిండు ఈయన బుచ్చయ్య, ఇదేందయ్యా, అధికార పరిధి అతిక్రమణ సర్వే అధికారులపై వేటు, ఇన్స్పెక్టర్ బుచ్చయ్యపై మేజర్ పెనాల్టీ, పదోన్నతిపై కోత, వివాదాస్పద సర్వేపై సిఎస్ఎల్ఆర్ సీరియస్, హఫీజ్పేట్ కుకట్పల్లి సరిహద్దు వివాదం, రూల్స్ అతిక్రమించిన అధికారికి తక్కువ గ్రేడ్కు డిమోషన్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ చేయాల్సిన పనిని తానే చేసిన బుచ్చయ్య, 2 జిల్లాల సరిహద్దులో తప్పుడు డిమార్కేషన్ చేసిన గుర్తింపు, సిసిఐ రూల్స్ ప్రకారం కఠిన శిక్ష, భవిష్యత్తు పదోన్నతులకు ఆటంకం, కలెక్టర్ ఫిర్యాదుతో విచారణ, సంతృప్తికరంగా లేని వివరణ, చర్యలు తీసుకున్న టీఎస్ఎఫ్ అండ్ ఎల్ఆర్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ అధికార పరిధిని మించి భూ సర్వే నిర్వహించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే జె బుచ్చయ్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జిల్లా భూ వివాదాలలో అనధికారికంగా జోక్యం చేసుకున్నందుకు గాను ఆయనకు మేజర్ పెనాల్టీ విధిస్తూ తెలంగాణ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఏం జరిగిందంటే, గతంలో కీసర ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసి ప్రస్తుతం సికింద్రాబాద్ విధులు నిర్వర్తిస్తున్న జె బుచ్చయ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి సర్వే నెంబర్ 1009, రంగారెడ్డి జిల్లా హఫీజ్పేట్ సర్వే నెంబర్ 78 సరిహద్దు భూములపై ఆయన సర్వే నిర్వహించారు. నిబంధనల ప్రకారం 2 జిల్లా మధ్య ఉండే సరిహద్దు వివాదాలను కేవలం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు మాత్రమే పరిష్కరించాలి. కానీ బుచ్చయ్య తన పాత్ర పరిధి మీద మించి పనిచేసిందంట. మరి ఎందుకు ఆయన పరిధి మించి ఎందుకు పనిచేసిండో, మామూలుగానే పనిచేయరు కదా మనోళ్ళు. విచారణలో బుచ్చయ్యపై కింది అంశాలు స్పష్టంగా నిరూపితమయ్యాయి. అదేంటంటే, పరిధి అతిక్రమణ, తన ప్రాంతీయ అధికార పరిధిని దాటి ఇతర జిల్లాల భూముల్లో సర్వే చేయటం, ఇక నిబంధనల ఉల్లంఘన 2001-2011 నాటి ప్రభుత్వ సర్క్యులర్ను పూర్తిగా విస్మరించడం, తప్పుడు డిమార్కేషన్, హఫీజ్పేట పరిధిలో వచ్చే సర్వే నెంబర్ 78 భూమిని తప్పుగా కుకట్పల్లి పరిధిలోకి మారుస్తూ అదులు నిర్ణయించడం. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ప్రభుత్వం ప్రకృతి న్యాయ సూత్రాల ప్రకారం బుచ్చయ్యకు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఆయన సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సిసిఐ రూల్స్ 1991 రూల్ 7B ప్రకారం శిక్ష ఖరారు చేశారు. ఫలితంగా బుచ్చయ్యను ప్రస్తుతం డిమోషన్ అంటే గ్రేడ్ నుంచి తక్కువ స్థాయికి తగ్గించారు. దీనివల్ల ఆయన తన సీనియారిటీని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే పదోన్నతులు కూడా ఆటంకంగా మారుతుంది. సర్వే శాఖలో కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కావడానికి కారణమవుతున్నారు. ఇదే క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్యమ్మపై కూడా అక్రమంగా నివేదికలు ఇచ్చిన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తి కథనం తొందరలో రాబోతుంది. చూసి అంటే చేసేటప్పుడు మేము ఏ తప్పు చేసినా మమ్మల్ని ఎవరు అడుగుతారులే, మేము ఏమన్నా చేయట్లే అనుకుంటారు చూసారా, వాళ్ళకి ఇది ఉదాహరణ అనమాట. ఏముంది, ఇప్పుడు పరువంతా పోయింది, డిమోషన్